బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్కు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థన తోసిపుచ్చింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్యాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. మహేందర్, కేసులో ఆయన అరెస్ట్ అవ్వడం ఏదైతుందో ఆయనకు పూర్తిగా ప్రతికూల వాతావరణం ఎదురవుతుంది. పూర్తిగా ఆయన స్క్వాష్ కోసం వేసినటువంటి ఆ పిటిషన్ను కూడా కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు సిఐ కానీ ఏసీబీ కానీ మొత్తంగా కూడా ఈ డిపార్ట్మెంట్ కూడా ఆయన్ను కస్టడీ కోసం అడుగుతూ ఇటు ఏసీబీ 2 రోజులు కావచ్చు, సిఐడి 5 రోజుల పాటు కస్టడీ కోరుతున్న నేపథ్యంలో అటుగా పూర్తిగా న్యాయస్థానం కూడా ఇటు అడిగినటువంటి ఏదైతే నమోదు చేసినటువంటి కేసులు కావచ్చు, విట్టినటువంటి ఏదైతే సాక్ష్యాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వీటిని ఎక్కడికో తిరస్కరించకుండా అందుకు అనుమతి ఇచ్చినట్టుగా ఉండడంతో ఇటు పూర్తిగా తెలుగుదేశం పార్టీ నేతకు పూర్తిగా ప్రతికూల ఉన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. అంటే తగ్గట్టుగా జడ్జిమెంట్ కూడా వచ్చిన నేపథ్యం కనిపించింది. సో ఇప్పుడు ఉన్న నేపథ్యంలో మరి ఆయన విచారణ ఎలా ఉండాలి, కస్టడీ పిటిషన్ నేపథ్యంలో కస్టడీకి వెళ్ళిన తర్వాత విచారణ ఎలా ఉండాలి, దానిపైన కూడా న్యాయమూర్తికి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు. న్యాయవాదుల మధ్య ఈ విచారణ జరగాలి. ఎక్కడ కూడా మీడియాను కానీ ఈ అయితే విచారణలో జరిగినటువంటి విషయాలని కూడా దాదాపు గోప్యంగా ఉంచాలి. ఎక్కడ కూడా ఏ లాయర్ కూడా ఎవరు కూడా పూర్తిగా దీన్ని మీడియాకి ఎక్కడ కూడా వివరించకూడదు. పూర్తిగా గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ కేసులో, ఎంతమందికి సంబంధాలు ఉన్నాయి, ఎంతమంది ఈ నిధులు ఇంత పెద్ద మొత్తంలో నిధులను దారి మళ్లించారు, ఎలాంటి ప్రణాళికలు దీంట్లో రచించారు అనే దానిపైన పూర్తిగా విచారణ అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇంత పెద్ద కేసు ఏదైతే చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అయితే ఇప్పటికైతే ఈ దర్యాప్తు సంస్థలు ఏవైతున్నాయో దీన్ని ఉక్కిరి బిక్కిరిగా చాలా వరకు కూడా ఒక స్టేజ్గా ఏదైతే ఆలోచిస్తూ దాని తగ్గట్టుగా ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కేసులు ఎక్కడ కూడా వేగిపోకుండా ఎక్కడ కూడా తమ ఏదైతే అరెస్ట్ చేసిన వ్యక్తి చాలా పేరున్న వ్యక్తి కావచ్చు, చాలా పెద్ద వ్యక్తి కాబట్టి మరి ఒకవేళ ఇందులో తప్పుడు పత్రాలు ఏవైతే ధృవీకరించబడినట్టు కావచ్చు, తప్పుడు ఆరోపణలు ఏమైనా ఉన్న నేపథ్యంలో మరి ఆ కేసును ఉద్దేశపూర్వకంగా పెట్టిన నేపథ్యం ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు అటువంటి లాయర్లకు కూడా ఎటువైపు కూడా అటు రాకుండా పూర్తిగా ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ స్కామ్కి సంబంధించినటువంటి వివరాలు ప్రతి ఒక్కటి కూడా పూర్తిగా గమనించి ప్రతి ఒక్కటి కూడా స్వీకరించి ఆ న్యాయమూర్తికి అయితే వాళ్ళు ఇచ్చిన నేపథ్యం మరి అక్కడ నుంచి ఆయనకు ముందుగా బెయిల్ పిటిషన్ వస్తుందా, బెయిల్ కాదు అసలు ఈ కేసుతో నాకు సంబంధం లేదంటూ ఆ కేసులు అన్నిటి మీద కూడా ఆయన స్క్వాష్ పిటిషన్ వేసుకోవడం, దాన్ని ఈరోజు
కోర్టు తిరస్కరించడంతో మరి కస్టడీ పిటిషన్ కూడా దర్యాప్తు సంస్థలు అయితే మరి ఆ కస్టడీకి ఆయన సహకరిస్తాడా, మరి ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇన్నాళ్ళు ఒకలాగా స్క్వాష్ పిటిషన్ అమలైపోతుంది, దాదాపు ఇక కేసు నుంచి తను తప్పుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు, దర్యాప్తు సంస్థలన్నీ కూడా అందుకు దగ్గట్టుగా ఉంటాయన్న నేపథ్యంలో పూర్తిగా విభిన్నమైనటువంటి పరిస్థితి ఎదురైంది. దాదాపు అన్నీ కూడా ప్రతికూల వాతావరణం అయితే ఆయనకు ఎదురవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు జరగబోయేటువంటి సీన్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు ఏదైతే కస్టడీ తీసుకున్న తర్వాత మరి ఏ పేర్లు వెల్లడిస్తారు, ఎవరెవరు దీంట్లో ఉన్న ఈ సంబంధం ఎవరెవరికి ఉంది, ఎన్ని కోట్ల ఉన్న డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ మళ్ళించారు, ఎంత ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఇంకేమైనా పొరపాటు జరిగాయా, పూర్తిగా ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేసిన తర్వాత విచారించే దానిపైన ఫర్దర్గా స్టెప్ అయితే ఉండే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ దాని ఆధారంగా ఏసీబీ కోర్టు జారీ చేసిన రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ చంద్రబాబు క్వాష్ పిటిషన్ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 19న ఈ పిటిషన్పై చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు న్యాయవాదులు హరీష్ సాల్వే, సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. సిఐడి తరపున సుప్రీంకోర్టు న్యాయవాది ముకుల్ రోహత్గి వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు నేడు తీర్పు వెలువరిస్తూ చంద్రబాబు అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్. సోనీ, మనం చూసుకోవచ్చు ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే చంద్రబాబు స్క్వాష్ పిటిషన్ పై అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. దీన్ని ఈ నేపథ్యంలోనే పూర్తిగా సస్పెండ్ చేశారు హైకోర్టు. అనంతరం వెంటనే ఏదైతే సిఐడి వేసినటువంటి ఏదైతే కస్టడీ కేసు విచారణకు వచ్చింది, దాని తీర్పు వాయిదా వేసుకుంటూ వచ్చినటువంటి న్యాయమూర్తి ఈ స్క్వాష్ పిటిషన్ సస్పెండ్ చేసిన వెంటనే ఈ కేసులో కూడా తీర్పు వచ్చింది. అయితే 2 రోజులు సిఐడి కస్టడీకి చంద్రబాబు ఇస్తూ తీర్పును ఇచ్చారు. అయితే తుది తీర్పు ఇంకా పూర్తి తీర్పు డీటెయిల్స్ అన్ని కూడా బయటికి రావాల్సి ఉంది, మరి కాసేపట్లోనే వస్తాయి. అయితే ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం మేరకు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఏదైతే స్నేహ బ్యారక్ పక్కన ఉన్నటువంటి ఒక స్పెషల్ బ్యారక్ ఉంది, ఆ గదిలోనే ఆయన్ని విచారణ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి సిఐడి కార్యాలయం కూడా, రాజమండ్రి సిఐడి కార్యాలయం కూడా సెంట్రల్ జైలుకి అతి సమీపంలోనే 1.5 కిలోమీటర్ దగ్గరలోనే ఉంది. ఇది ఇక్కడి నుంచి ఎవరు ఇప్పటికి, ఎందుకంటే కోర్టు న్యాయమూర్తి కూడా ఎవరెవరు చంద్రబాబుని
ఎగ్జామినింగ్ చేస్తారని చెప్పేసి పేర్లు కూడా అడగడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పేర్లు ఎవరు ఇస్తారు ఏంటనేది చూడాలి. అలాగే చంద్రబాబుని కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు, పదే పదే క్వశ్చన్ అడగకూడదు, ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి చెప్పారు. అలాగే మరి మన ఇంకొక రీజన్ ఏంటంటే చంద్రబాబు న్యాయవాదులు కూడా ఆయనతో పాటు ఉండే విధంగా చూడమన్నారు. అలాగే పూర్తిగా సర్వేలెన్స్ లో ఉండాలి. వీడియో టేప్ అంతా కూడా అది కూడా బయటికి ఎవరికి కూడా రానివ్వకుండా సీల్ కవర్ లోనే మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఎస్సీబీ కోర్టుకి సబ్మిట్ చేయాలని చెప్పేసి ఎస్సీబీ కోర్టు న్యాయమూర్తి స్పష్టంగా చెప్పారు. అయితే 5 రోజులు కస్టడీకి అడిగినటువంటి సిఐడి అధికారులు చంద్రబాబుని 2 రోజులు మాత్రమే కస్టడీకి ఇవ్వడం జరిగింది. అది కూడా ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, మధ్యలో 1.5 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎంక్వైరీ అంతా కూడా జరగాలని చెప్పేసి చెప్తున్నారు సోనియా. రైట్, థ్యాంక్ యూ మోహన్.